మరికొద్ది సేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి యశోద డాక్టర్స్ ఆఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిసి యశోదకు క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. మరి కాసేపట్లో ఫైనల్ హెల్త్ బులెటిన్ కూడా రాబోతోంది. డాక్టర్స్ ఇచ్చినటువంటి 72 గంటల టైం పూర్తవుతున్న నేపథ్యంలో ఒక కీలక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ కోమాలో ఉన్నారు. నైట్ సుమారుగా 45 మినిట్స్ పాటు ఆయన గుండె ఆగిపోయినట్టు కూడా డాక్టర్స్ చెప్పారు. మెదడుకు ఆక్సిజన్, రక్త ప్రసరణ నిలిచిపోయాయి. ఎంఆర్ఐ, ఈఈజీ నివేదికల్లో మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది అన్న రిజల్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చికిత్సకు కూడా పెద్దగా స్పందించలేదంటున్నారు. ఇక ప్రత్యేక కెమెరాల నుంచి అమెరికా వైద్యుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. పెద్ది కోలుకుంటాడంటూ గ్యారంటీ ఇవ్వలేమంటూ అమెరికా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇలాంటి స్థితి నుంచి పేషెంట్ బ్రతకడం కష్టం అంటూ కూడా చెప్తున్నారు. వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపినా చాలా కాలం పాటు ఇలా కోమాలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓవైపు బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో డాక్టర్స్ ఒక అఫీషియల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో హాస్పిటల్ దగ్గర నుంచి. మధు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? పెద్ది హెల్త్ కండిషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమేమి తెలుస్తున్నాయి? ఎగ్జాక్ట్ నిన్న ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ప్రస్తుతం ఐసీలోనే అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒక క్లోజ్ టీమ్ సపరేట్గా డెడికేటెడ్గా పెద్ది సుదర్శన్ రెడ్డిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరొకసారి టెస్ట్ ఉంది. కొద్దిసేపట్లో డాక్టర్స్ టీమ్ నైట్ సంబంధించినటువంటి ఈ అప్డేట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ స్పెషల్గా ఎవరైతే డెడికేటెడ్ డాక్టర్స్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు మరొకసారి యూకే, యూఎస్ఏకి సంబంధించిన వారితో సంప్రదింపులు చేయనున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. వాళ్ళు కన్వర్సేషన్ కంప్లీట్ అయిన తర్వాత 72 అవర్స్ తర్వాత మళ్ళొక నెక్స్ట్ ఆయన స్ట్రోక్ తర్వాత ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఇంకా స్పెషల్గా అంటే ఇంజెక్షన్ రూపంలో కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించిన రూపంలో ఏం చేయాలి అనేటువంటిది డిసిషన్ తీసుకొనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ 10:30 తర్వాత డాక్టర్స్ టీము మళ్ళీ ఒకసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని హాస్పిటల్ ఐసీయూలో సంబంధించినటువంటి జరుగుతున్న పరిణామాలను మానిటరింగ్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోనున్నట్టుగా డాక్టర్స్ టీమ్ తీసుకోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అత్యంత క్రూషియల్, అత్యంత క్రిటికల్ కండిషన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఉంది. ఎప్పుడైతే ఆయన ఇంట్లో పడిపోయిన తర్వాత ఆసుపత్రి నుంచి వరంగల్ నుంచి హన్మకొండ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి వీటిపైన డీటెయిల్ రిపోర్టు ఇప్పటికే డాక్టర్స్ దగ్గర ఉంది. డీటెయిల్స్ తీసుకున్నారు. ఎంతసేపు అయినా కాన్షియస్లో ఉన్నారు స్ట్రోక్ వచ్చిన తర్వాత సిపిఆర్ చేసేటువంటి టైంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంటే ఇంటి నుంచి ఆసుపత్రి నుంచి ఇక్కడ వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ను తెలుసుకుంటున్నారు. ఏ ఆర్గాన్స్ డెవలప్ అయ్యాయి, ఎంత మేర యాక్టివ్ అవుతున్నాయి, రియాక్ట్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నాం, సికింద్రాబాద్ సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గర. అయితే నందు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం లాడ్జెస్ తర్వాత హోటల్ రూమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. హన్మకొండ, వరంగల్, హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జిల్లా నుంచి వచ్చేటువంటి రీచ్ అయ్యారు. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మధు, జస్ట్ గివ్ మీ 1 minute టైం, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పటికే యాజ్ మధు సెడ్ పరిస్థితి కొంత క్రిటికల్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు భారీగా అక్కడికి క్యూ కడుతున్నారు, హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈవెన్ ఇతర దేశాలు యుఎస్, యూకే నుంచి కూడా డాక్టర్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మనం మరిన్ని అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం మధుని అడిగి. బట్ మీన్ వైల్ ఇప్పుడు మధు చెప్తున్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్లో చాలామంది ప్రముఖులు దిగినట్లుగా తెలుస్తుంది. పెద్దిని చూడడానికి, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. మధు, చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ మీరు చెప్తున్నారు చాలామంది అక్కడికి వస్తున్నారు, హోటల్ రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో? అండ్ ఎవరెవరు వస్తున్నారు? ప్రముఖులు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి బయలుదేరుతున్నారంటూ సమాచారం అందుతుంది. ఎగ్జాక్ట్, అంటే ఆయనతో ఉన్నటువంటి బాండింగ్ ఆ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు రీచ్ అయ్యారు.
దీంట్లో ఒక చిన్న ఏంటంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ చేస్తున్నప్పటికి కూడా ఉద్యమం నుంచి ఇప్పటివరకు ఈయనకు అందరితో కనెక్షన్ ఉంది గ్రౌండ్లో. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున రీచ్ కావడం రోజువారీగా ఇప్పటికీ కొన్ని వేల మంది, రోజుకి వచ్చి 48 గంటలు దాటిపోయింది, ఇప్పటికి కొన్ని వేల మంది పైకి 5th ఫ్లోర్ వెళ్ళి వాళ్ళ మిసెస్ని కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల హోటల్స్, డార్మెటరీస్, తర్వాత ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వాటిలో టోటల్గా ఫుల్ఫిల్ అయ్యారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుంది, డెవలప్ అవ్వట్లేదు, బ్రెయిన్ యాక్టివిటీ కరెక్ట్గా యాక్టివ్ కాలేకపోతుంది, లోపల లైఫ్ సపోర్ట్తో కొన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా సెల్ఫ్ సస్టైన్ అవ్వట్లేదు. ఈ అంశానికి సంబంధించినటువంటి దానిపైన ఆందోళన చెందుతా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, తెలిసిన వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకి రీచ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఉద్యమం నుంచి ఉన్నటువంటి ఆ కనెక్షనే ఇంత పెద్ద ఎత్తున జనాలు రావడానికి రీజన్ అని తెలుస్తూ ఉంది. డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రూషియల్గా ఉంది అనేటువంటిది కుటుంబ సభ్యులకు ఆల్రెడీ వివరించారు. అంటే ఇలాంటి డెవలప్మెంట్ లేదు, యాక్టివిటీకి సంబంధించినటువంటిది మెరుగవుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అనేటువంటిది డాక్టర్లు కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ స్థాయి లీడర్లకు కూడా డాక్టర్లు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంది. డెవలప్మెంట్ ఏమైనా ఉందా, నిన్న ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, తర్వాత సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అప్డేట్ నిన్న రాత్రి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారు. వారి సూచనలు కూడా తీసుకుంటారు. ఇంకా ట్రై చేయండి, మళ్ళీ ఒక్కసారి యుఎస్, యూకే ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి యుఎస్ఏ, యూకేలో అత్యాధునికమైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి మన తెలుగువారు, మన ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డాక్టర్లను సంప్రదిస్తున్నారు. వారితో కన్వర్జేషన్ ఉంది, తర్వాత వీడియో కాలింగ్ కానీ, తర్వాత టెక్స్ట్ రూపంలో జరుగుతున్న రిపోర్ట్స్ని షేర్ చేయడంలో కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొత్తం టెక్నికాలిటీస్గా డీటెయిల్ తీసుకుంటున్నారు. అక్కడి సూచన మేరకే 48 గంటల తర్వాత నిన్న సిటీ స్కాన్ చేసి దాని డెవలప్మెంట్ ఏంటనేటువంటి రిపోర్ట్ పంపించారు. ఈరోజు మళ్ళీ ఒక టెస్టు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టెప్స్, కీలకమైనటువంటి డిసిషన్ డాక్టర్స్ తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యుల అనుమతితో ఒక స్ట్రోక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటిది మెడికేషన్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆ మెడికేషన్ ఏందనేటువంటిది డాక్టర్ల టీం కొద్దిసేపట్లో ఆ స్పెషల్ మెడికేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఫైనల్ మెడికేషన్. ఒకవేళ దీని తర్వాత కూడా ఆయన బాడీ, బ్రెయిన్ రియాక్ట్ కాకపోతే ఇక కష్టం అనేటువంటిది కుటుంబ సభ్యులకు చెప్పేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. స్టిల్ డాక్టర్స్ ట్రై చేస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్యం మెరుగు చేయడానికి, ఇంకా కొంచెం ఆయనను మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, కనీసం బ్రెయిన్ యాక్టివిటీ, కళ్ళు తెరవడం కానీ, స్వతహాగా చిన్న మూమెంట్ బాడీలో కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 10:30 తర్వాత డాక్టర్లు తీసుకోబోయేటువంటి డిసిషన్ అత్యంత కీలకం. ఈ మెడికేషన్, ఇవ్వబోయేటువంటి మెడికేషన్, ఆ ట్రీట్మెంటే ఫైనల్ ట్రీట్మెంట్గా డాక్టర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని తర్వాత కష్టం, అంటే నార్మలైజేషన్ని తీసుకురావడం అనేటువంటిది కష్టం. 72 గంటల వరకు యథావిధిగా మెదడు స్థితి, బ్రెయిన్ స్టేజ్ అట్లాగే ఉంటే రికవరీ అవ్వడం కష్టం. యాక్సిడెంట్స్ వేరు, షాక్కు గురవ్వడం వేరు, స్ట్రోక్కు గురవ్వడం వేరు. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడంతో ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. సో న్యూరాన్ సిస్టమ్ అంతా కూడా చచ్చుబడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం దాన్ని ఏమంటారు నందు, అప్పుడు ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది మధు అక్కడ? అంటే ఇప్పుడు ఆయనకి మొట్టమొదటిసారి ఆయన హెల్త్ అప్సెట్ అయిన దగ్గర నుంచి కూడా ఫ్యామిలీ ఆయనతో పాటే ఉన్నారు అక్కడ. పరిస్థితి చాలామంది నాయకులు వస్తున్నారు, కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, హరీష్, ఇలా చాలామంది నాయకులు వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రోజు రోజుకి ఇప్పుడు గంట గడిచే కొద్దీ కూడా ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందంటూ వస్తున్నటువంటి అప్డేట్స్ నేపథ్యంలో ఇంకా ఇంతమంది నాయకులు అక్కడికి మరోవైపు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎలా మానిటర్ చేసుకుంటున్నారు హాస్పిటల్లో అంతమంది నాయకులు మరి వస్తూ ఉంటే? మరోవైపు ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మధు? 5th ఫ్లోర్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, టోటల్ టీము, భార్య, కొడుకు, కూతురు, వారితో పాటు దగ్గర బంధువులంతా కూడా 5th ఫ్లోర్లో యశోద హాస్పిటల్ 5th ఫ్లోర్లో ఉన్నారు. 6th ఫ్లోర్ ఐసీయూలో ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో
ఆయన ఐసీలో ఉన్నారు, ఎవరిని అనుమతించట్లేదు, కుటుంబ సభ్యులను కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో చూస్తే కేసీఆర్ కూడా ఆ మిర్రర్ నుంచి, ఆ గ్లాస్ నుంచి కేవలం పరామర్శించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం స్పెషలైజేషన్ డాక్టర్స్, డెడికేటెడ్ టీం ఎవరినైతే సుదర్శన్ రెడ్డికి అలాట్ చేసిందో యశోద యాజమాన్యం, వాళ్ళు మాత్రమే 4 to 5 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్తున్నారు. అందులో క్లీనింగ్, డాక్టర్స్, సర్జరీ సజెస్ట్ చేసేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల పరిస్థితి అత్యంత విషాదకరంగా, అత్యంత ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. భార్య ఆయన ఇప్పుడైతే స్ట్రోక్ వచ్చి ఆసుపత్రికి, రోహిణి హాస్పిటల్లోనే ఆమె తట్టుకోలేకపోయినట్టుగా తెలిసింది. అప్పటి నుంచి ఆయనను డైరెక్ట్గా చూడాలంటే కూడా ఆమె ధైర్యం చేయలేకపోతున్నారు. ఆమె కూడా ఎమోషన్ అవుతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ విషయంలో చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి కుటుంబ సభ్యులు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు కూడా చిన్న పిల్లలు కావడం, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతూ ఉన్నారు, మరొక పాప చిన్న వయసు 3 సంవత్సరాలు, 3వ తరగతి చదువుతా, 3rd క్లాస్ చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి. పిల్లలు కూడా చిన్నవాళ్ళు కావడం, పెద్దగా అవగాహన లేకపోవడం, అంటే తల్లిని ఓదార్చేటువంటి స్టేజ్లో కూడా ఇప్పుడు ఆమె దుఃఖాన్ని దిగమించుకోవాలి, సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఆమె నిజంగా అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని ఆ కుటుంబం ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డికి కాస్త పార్టీలతో సంబంధం లేకుండా మిగతా వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున అనుబంధం ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు. సో వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఫ్యామిలీ అత్యంత క్రూషియల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంది. బంధువులు వచ్చారు, మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళను ఓదార్చడం ఎవరి వల్ల కానటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తాం కుటుంబ సభ్యుల్ని, కేసీఆర్, కేటీఆర్, తర్వాత మిగతా వాళ్ళు, సీతక్క, ఇంకా మిగతా నాయకులు అందరూ వస్తున్నారు, ఓదారుస్తూ ఉన్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు, కుటుంబ సభ్యుల్ని కలిసిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో చాలా అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదో కష్టమే, ఒక ఫైనల్ స్టెప్ ఏదో ఉంది, ఒక క్రూషియల్ ట్రీట్మెంట్ ఏదో అందించబోతున్నారు అని చెప్తున్నారు. సో ఆ రిజల్ట్ రావడానికైనా సరే ఇప్పుడు ఎంత టైం కీలకంగా మనం చూడొచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటిలోపు ఒక అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి? ఎగ్జాక్ట్లీ, దీంట్లో మొత్తం గతంలో ఆల్రెడీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం చెప్పినట్టు స్ట్రోక్ కానీ, యాక్సిడెంట్ కానీ, షాక్ గురవడం కానీ, ఇంకా అత్యంత కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలో కొన్ని ఇట్లాంటివి అనుభవం ఉంది డాక్టర్లకి. దాంతోపాటు ఎక్స్పర్టీస్ సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి క్రూషియల్ ట్రీట్మెంట్, చాలా ఫైనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, దీని తర్వాత 4 to 5 అవర్స్ బాడీ రికవరీ, అంటే బాడీ రియాక్ట్ కాకపోతే, బ్రెయిన్ రియాక్ట్ కాకపోతే కుటుంబ సభ్యులకు వాళ్ళు ఒక సమాచారాన్ని చేరవేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిసిజన్ ఈజ్ యువర్స్ అనేటువంటిది. ఆల్రెడీ వెంటిలేటర్ పైన ఉన్నారు, ఆయన ఆల్రెడీ కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇదే లైఫ్ సపోర్ట్తో నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు కూడా ఇట్లాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానివల్ల ఫలితం ఉండకపోవచ్చు, జనరల్గా మనం చూసాం గతంలో. కానీ ఎప్పుడో కొన్ని సందర్భాలలో, కొన్ని కోట్లలో ఒక్కరికి చిన్న మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 నెలలు కోమాలో ఉండి కోలుకున్నటువంటి వ్యక్తి అనేటువంటిది కొన్ని చూస్తాం. సో ఆ ధైర్యం ఉండాలి పరిస్థితి. కానీ బ్రెయిన్ సంబంధించినటువంటిది చిన్న యాక్టివిటీ ఉంటేనే లైఫ్ సపోర్ట్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ స్కానింగ్లో, ఎంఆర్ఐలో కానీ, సిటీ స్కాన్లో కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్కి సహకరించే, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసే, మెడికేషన్తో బాగయ్యే పరిస్థితి ఉందంటే మాత్రం లైఫ్ సపోర్ట్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని టెస్టుల తర్వాత ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ యాక్టివిటీ ఏ మూమెంట్ లేదు అంటే మాత్రం డాక్టర్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. ఈరోజు 10:30 తర్వాత ఇవ్వబోయేటువంటి ట్రీట్మెంటే అత్యంత కీలకం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో. దీని తర్వాత 4 to 5 అవర్స్ లోపల రిజల్ట్ వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి, అంటే ఇది ఫైనల్ ట్రీట్మెంట్ కాబట్టి చిన్న మూమెంట్ వచ్చినా మళ్ళీ తదుపరి మెడికేషన్ కోసం డాక్టర్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇచ్చే 10:30 తర్వాత ఇచ్చే మెడికేషన్ ఒకవేళ రియాక్ట్ కాకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో డాక్టర్లు మాట్లాడేటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ కొంత క్రిటికల్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమ్ ఫైనల్ రన్ ఏదో ఉంది అని చెప్తున్నారు, అంటే ఒక ఫైనల్ ట్రీట్మెంట్ ఒకటి ఇవ్వబోతున్నారు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అని కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇప్పుడు చేయబోతున్నటువంటి ఈ ట్రీట్మెంట్ తర్వాత రెస్పాన్స్ వస్తే మంచి జరుగుతుంది. ఒకవేళ కనుక ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇక
పరిస్థితి చేయిదారిపోతుంది అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్. ఇప్పటికే యుఎస్ నుంచి కూడా డాక్టర్స్ మానిటర్ చేస్తున్నారు సిచ్యువేషన్ని. ఈ నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈవెన్ విదేశాల నుంచి కూడా చాలామంది ఆయన్ని చూడడానికి అక్కడికి వస్తున్నారంటూ తెలుస్తుంది. ఆయన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో డాక్టర్స్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్పెషల్ హెల్త్ బులెటిన్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యుల పరిస్థితి గంటకి వాళ్ళు కూడా మరింత కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మధు అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు, డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు, మనకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. ఆర్టీవీ మీకు ఎవ్రీ మైనర్ డీటెయిల్ కూడా మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. మందిరా ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.